హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఇవాల్టి అమ్మి రెసిపీ ఏంటో తెలుసా? చీజీ బ్రెడ్ స్ప్రింగ్ రోల్స్ అండి. ఈ రంజాన్కి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా, లోపల చీజీగా చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన మెథడ్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అస్సలు వదిలిపెట్టరు, మొత్తం తినేస్తారు. మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 3 ఉడికిచ్చి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా పీలప్ చేసేసి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రేట్ చేసేసుకోండి. మీరు కావాలంటే మ్యాష్ కూడా చేసుకోవచ్చు, బట్ గ్రేట్ చేస్తే బాగా మసాలాలు పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అంత వేయించి పొడిగొట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ అంత చాట్ మసాలా అండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని, ఇందులోకి 2-3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసేసుకొని, రుచికి తగ్గట్టు ఉప్పును వేసేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చిల్లీ పౌడర్ వాడట్లేదు, దాని బదులుగా చిల్లీ ఫ్లేక్స్ ఇంకా మిరపకాయలు వాడాను. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం చీజీ బ్రెడ్ స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నాం కాబట్టి 3-4 టేబుల్ స్పూన్ గ్రేటెడ్ చీజ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. చీజ్ లేకపోయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం అంతా ఈ మిక్స్చర్ని తీసేసుకొని బాగా సిలిండర్ షేప్లో చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక చిన్న స్లర్రీ కోసం ఒక కప్ తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ అంత మైదా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను, దాని ఈ విధంగా రోల్ చేసేస్తున్నాను. అలాగే ఎడ్జెస్ కూడా కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఆ స్టఫింగ్ని పెట్టి మనం ఇందాక ప్రిపేర్ చేసిన స్లరీని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట 4 సైడ్స్. ఇప్పుడు దీన్ని బాగా రోల్ చేసేసి అన్ని వైపులా సీల్ చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇదే విధంగా మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఆ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్రెడ్ క్రమ్స్ కింద చేసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 4 టేబుల్ స్పూన్ అంత మైదా వేసుకోండి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే నేను ఇక్కడ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నానండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఈ కన్సిస్టెన్సీలో బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి స్లర్రీ కూడా రెడీగా ఉంది, బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్ప్రింగ్ రోల్స్ని ఫస్ట్ స్లర్రీలో బాగా కోట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా కోట్ చేసుకోవాలి. దీనివల్ల బాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత దీని అందులోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని బయటికి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నాన్ వెజ్ కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you for watching. Please like, share and subscribe to my channel. Bye bye.